డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. కేబినెట్ సహచరులు అందరూ కలిసి పెద్ద ఎత్తున ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పునాదులు వేస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఈ వేసినటువంటి పునాదులు, ప్రారంభించినటువంటి అభివృద్ధి, వీటన్నిటిని ముందుకు తీసుకొని పోవడం కోసం 2047 విజన్ డాక్యుమెంట్ ద్వారా మనం ఏదైతే ఆశించామో $3 ట్రిలియన్ ఎకానమీగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఆలోచన చేసి ముందుకు పోతున్నాం. ప్రపంచం పోటీ పడటానికి ఆలోచన చేస్తున్నామో ఆ ఆలోచనలు నిజం చేయడం కోసం అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసిందిగా నేను ఈరోజు మీడియా ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, ముఖ్యంగా రేపు జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి జరుగుతున్నటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నమస్కారం. ఇంకోటి కూడా యాడ్ చేస్తాను, నేను పెట్టుకుంటాను. ఇంకో మాట కూడా యాడ్ చేస్తాను. కంటిన్యూటీ చేసుకుంటారు. అలాగే ఆయా మున్సిపాలిటీస్లో జరుగుతున్న ఎన్నికల దృష్ట్యా ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులందరూ కూడా సమిష్టిగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ పెద్ద ఎత్తున విజయాలు సాధించే దిశలో కృషి చేయవలసిందిగా కూడా శాసనసభ్యుల్ని, మంత్రులు అందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కింది స్థాయి కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా ఇది ఒక ఉమ్మడి కుటుంబంలాగా భావించి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.